ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. చూడండి, మొక్కలు చూస్తే ఎంతో అందంగా కనిపిస్తాయి కదా. మొక్కలు చూస్తే మనకి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ రోజైతే నేను సూది దారం అవసరం లేదు, ఓన్లీ గ్లూ అండ్ దారము, మిర్రర్స్, మనం ఏ ఐటమ్స్ తీసుకోవాలి మనం వర్క్ చేసుకోవాలనుకున్నాం ఆ ఐటమ్స్ ఉంటే చాలు. దారం సూది అస్సలు అవసరం లేదు. కుట్టడం రాకపోయినా సరే ఈజీగా మనము హెవీగా ఉన్నటువంటి ఒక మిర్రర్ వర్క్, అందమైనటువంటి ఒక మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు. దీన్ని మనము పిల్లలకి ఫ్రాక్స్ పైన కావచ్చు, లేదంటే లంగా బ్లౌజ్ల పైన కావచ్చు, లేదంటే మనకి మన డ్రెస్సెస్ కి పైన టాప్ కి ఫ్రంట్ పార్ట్ లో కావచ్చు, లేదంటే బ్లౌజెస్ కి హ్యాండ్స్ కి నెక్ కూడా ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు. చాలా అందంగా చేసుకోవచ్చు. ఈ యొక్క చిన్న డిజైన్ మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ హెవీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని రోజు ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా. చూసే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ అండి, నా యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రోజు ఏంటి, నేను ఇచ్చు దారము, తర్వాత గ్లాస్ మిర్రరు, గ్లూ, తర్వాత నాకు కొన్ని కుందన్స్, వీటిని యూజ్ చేస్తూ ఒక అందమైనటువంటి ఒక హెవీ మిర్రర్ వర్క్ ని ఈజీగానైతే చేసేస్తున్నా. ఇదైతే ఒక 2 నిమిషాలు, అంటే 5 నిమిషాలు అనుకోండి, 5 నిమిషాలు అయిపోతుంది. అందంగా ఉంటుంది. ఇది ఊడిపోతుందేమో అనే భయం అయితే ఏమీ ఉండదు. ఇది ఆరిపోయిన తర్వాత రివర్స్ చేసుకుని ఐరన్ చేసుకుంటే అస్సలు ఊడిపోదు అనమాట. మనము హెవీగా ఉన్నటువంటి బ్లౌజెస్ కానీ వర్క్ చేసుకున్న బ్లౌజెస్ అయితే మనము రఫ్ గా అయితే హ్యాండిల్ చేయం కదా, కాబట్టి బాగుంటుంది. దీనికోసం అయితే నేను ఇచ్చి దారం తీసుకొని ఒక 4 వరుసలు, మనకి ఎంత లావు కావాలంటే అంత అన్ని వరుసలు తీసేసుకొని మనము మిర్రర్ చుట్టూనైతే ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 వరుసలు తీసుకోవాలనుకున్నాం అనుకోండి, 4 వరుసలు మనము తీసుకొని దాన్ని మిర్రర్ చుట్టూ ఒకసారి మెజర్ చేసుకుని అది ఎంతవరకు అవుతుందో అంతవరకు చూసుకొని మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముందుగానైతే మనము మిర్రర్ తీసుకొని మిర్రర్ని క్లాత్కి అయితే అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత కాస్త ఆరనివ్వాలి. ఆరిన తర్వాత దాని చుట్టూ, మిర్రర్ చుట్టూ మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో మిర్రర్ చుట్టూ వర్క్ చేస్తాం కదా ఫ్రేమ్ లాగా, ఆ యొక్క ఫ్రేమ్ కోసం నేను ఇక్కడ ఇచ్చు దారాన్ని మనము ముందుగానే ఎన్ని వరుసలు కావాలో అన్ని వరుసలు తీసుకొని దాన్ని మనం మెజర్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాక దాన్ని మిర్రర్ చుట్టూ అంటించుకోవాలి. దాన్ని ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి. అదొక ఆరిన తర్వాత ఆ ఒక్క మిర్రర్ వర్క్ చేసి సింపుల్ గా ఉంటుంది కదా, మిర్రర్ ని కొంచెం హైలైట్ చేద్దాము అనేసి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, దానికోసము నా దగ్గర కుందన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి డార్క్ కలర్, దానికి కొంచెం గోల్డ్ కలర్ తో హైలైట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకనే మిర్రర్ చుట్టూ కూడా నేను ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నాను. దాని చుట్టూ చేసేటువంటి కుందన్ వరకు కూడా నా దగ్గర ఉంటే గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. ఆ యొక్క కుందన్స్ ని మనము 4 కార్నర్స్, అంటే 2 ఆపోజిట్ సైడ్స్ అయితే 4 ఆపోజిట్స్ అవుతాయి కదా, వాటికి ముందుగా 2 పెట్టేసుకుని దానిపైన మళ్ళీ ఇంకొకటి, అంటే ఒక ఫ్లవర్ షేప్ అయితే నేను ఫామ్ చేసుకున్నాను. అలా ఫ్లవర్ షేప్ ఫామ్ చేసుకుంటే మనకి 4 ఫ్లవర్స్ వస్తాయి కదా. తర్వాత ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లో మళ్ళీ గ్లూ పెట్టేసుకొని మనకి స్టోన్ బేస్ ఉంటుంది, ఆ స్టోన్ బేస్ పెట్టి దానిపైన అయితే ముత్యం పెట్టేసుకున్నాను. ఈ విధంగా సింపుల్ గా అండ్ హెవీగా ఉండేటువంటి ఈ యొక్క మిర్రర్ వర్క్ అయితే అయిపోయింది. చూసారా, ఇక్కడ మనకు వర్క్ చేయడం రాకపోయినా కూడా సింపుల్ గా మనము ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. ఏంటంటే బ్లౌజ్ కి కొన్నిటికి మనము సింపుల్ గా వేసుకుంటే బాగుండదు, ఇలా చేసుకున్నాం అనుకోండి ఆ యొక్క బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. ఏమంటారు చెప్పండి?